శ్రీవారి భక్తులకు వేసవి సమయంలో మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వేసవి తీవ్రత నుంచి భక్తులకు ఉపశమనం కల్పించేందుకు మాడవీధులతో పాటు భక్తులు సంచరించే ప్రాంతాల్లో తాత్కాలికంగా షెడ్లను ఏర్పాటు చేసింది. కూల్ అండ్ పెయింట్స్ వేయించిన టీటీడీ భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు 84 ప్రాంతాల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్లను కూడా సిద్ధంగా ఉంచింది. తాజాగా భక్తుల వద్దకే తాగునీరు అనేటువంటి విధంగా ఏర్పాట్లు చేసింది. ఇదే విషయంపై మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తీవ్రత పెరుగుతుంది, రోజు రోజుకి ఎండ వేడిమి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే తిరుమలకు వస్తున్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి సౌకర్య కల్పనపై అయితే టీటీడీ దృష్టి సారించింది. సాధారణంగా శ్రీవారి ఆలయానికి వెళ్ళేటటువంటి భక్తులు, అదేవిధంగా మాడవీధుల్లో తిరిగేటటువంటి భక్తులు కూడా పాదరక్షలు ధరించకుండా తిరగవలసినటువంటి సాంప్రదాయం అయితే తిరుమలలో కొనసాగుతుంది. దీంతో శ్రీవారి ఆలయం నుంచి వెలుపల వచ్చినటువంటి భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు మాడవీధుల్లో తాత్కాలికమైనటువంటి షెడ్స్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూల్ అండ్ పెయింట్ను ఏర్పాటు చేయించారు. మరోవైపు భక్తులకు సంబంధించి తాగునీటి సౌకర్యాన్ని కల్పించేందుకంటూ కూడా టీటీడీ సరికొత్త ప్రయోగం అయితే మొదలుపెట్టిందని చెప్పవచ్చు. శ్రీవారి భక్తులకు సంబంధించి దాహార్తిని తీర్చేందుకు భక్తుల వద్దకే త్రాగునీరు అన్నటువంటి కాన్సెప్ట్తో శ్రీవారి సేవకుల ద్వారా వారికి సేవలు అందించేటటువంటి ప్రయత్నం అయితే టీటీడీ మొదలుపెట్టింది. మనం శ్రీవారి ఆలయం వద్ద ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడికి భక్తులకు మొబైల్ క్యాన్ల ద్వారా తాగునీటి సరఫరా చేసే విధంగా శ్రీవారి సేవకుల ద్వారా సేవలు అందిస్తున్నారు. ఇక్కడ భక్తులను అడిగి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు టీటీడీ అందిస్తున్నటువంటి ఈ సేవ? అంటే భక్తుల వద్దకే త్రాగునీరు అన్న విధంగా దాహార్తి ఉన్న భక్తుల వద్దకే తాగునీటిని తీసుకెళ్లి సరఫరా చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? భక్తుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? ఓం నమో వెంకటేశాయ. నేను ప్రసాద్ వరంగల్ నుంచి రావడం జరిగింది. గత 3 నెలల కింద మేము శ్రీవారి టీటీడీ యాప్ ద్వారా శ్రీవారి సేవలో భాగంగా 7 రోజుల యొక్క జనరల్ సేవలో భాగంగా మేము రావడం జరిగింది. ఇక్కడికి ఇది 3వ రోజు. ఈరోజు మాకు టెంపుల్లో డ్యూటీ పడ్డది. ఇక్కడ ముఖ్యంగా ఈ ఏప్రిల్ మాసంలో సంబంధించిన ఎండలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు టీటీడీ వారు చేయడం జరిగింది. మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ఇక్కడ 916 బంగారు ఆభరణాలపై ఎలాంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా అతి తక్కువ VA 1% to 11% మాత్రమే. ఇంకా ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. సామాన్య భక్తులకు కావచ్చు, శ్రీవారి సేవకులకు వచ్చినటువంటి వివిధ డిపార్ట్మెంట్ల వారు భక్తులకు పాదరక్షలకు కూడా కార్పెట్లు వేయడం కావచ్చు, నీటిని పెట్టడం కావచ్చు, వారి దగ్గరికే మొబైల్ వ్యాన్ల ద్వారా నీటిని అందించడం టీటీడీ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సేవ అంటే తాగునీటికి సంబంధించి ఎక్కడైనా త్రాగునీటి తక్కువ భక్తులు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. అటువంటిది ఇక్కడ భక్తుల వద్దకే త్రాగునీరు సరఫరా చేసే కార్యక్రమం టీటీడీ మొదలుపెట్టింది. భక్తుల ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? బాగుంది సార్. ఇది మొత్తంగా కూడా శ్రీవారి భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకంటూ కూడా టీటీడీ ఈ సరికొత్త ప్రయోగం అయితే మొదలుపెట్టింది. ఇది ప్రస్తుతం ప్రయోగాత్మక కార్యక్రమంగానే నిర్వహిస్తున్నారు. దాదాపు 60 క్యాన్లను అయితే ఏర్పాటు చేశారు. శ్రీవారి సేవకుల ద్వారా మాడవీధులు ఉన్నటువంటి ప్రాంతాలలో భక్తుల ద్వారా వారి తాగునీటిని సరఫరా చేసేలా ఈ ఏర్పాటునైతే చేశారు. భక్తులకు ఎవరైతే మాడవీధులో ఉంటారో వారు తాగునీటి కోసం వెతుక్కొని వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా వారు దారిలో వెళ్ళేటటువంటి సమయంలోనే వారికి త్రాగునీరు అందించేలాగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ సేవ పట్ల కూడా భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నటువంటి ఫీడ్బ్యాక్ అయితే టీటీడీకి అందుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఈ వేసవి మొత్తం కూడా మాడవీధులతో పాటు తిరుమలలో భక్తులు సంచరించేటటువంటి ప్రాంతాలలో మొత్తంగా కూడా ఏర్పాటు చేసేందుకు టీటీడీ అయితే ఏర్పాట్లు చేస్తుంది. మొత్తంగా వేసవి నేపథ్యంలో టీటీడీ భక్తులకు సంబంధించి ముందస్తు చర్యలు అయితే తీసుకుంటుంది. వారికి ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఒకవైపు చర్యలు తీసుకుంటూనే తాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా ఏర్పాట్లు. కెమెరా పర్సన్ రావుతో మోహన్ ప్రసాద్, NTV తిరుమల నుంచి.